సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారాయన. ఏడాది పాలనలో 1000 కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం ఫలితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందక పేదలు అల్లాడుతున్నారని అన్నారు బండి సంజయ్. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని, దీనివల్ల కాలేజీలు మూతపడే దుస్థితి వచ్చిందని అన్నారు బండి సంజయ్. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందని విమర్శించారు. తక్షణమే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, లేదంటే విద్యార్థులు పేదలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.